రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతు గన్నరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఐకేపీ సెంటర్ దగ్గర పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. కాంటా పెట్టడం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. రైతును పోలీసులు సముదాయించారు. నేను వెళ్ళిపోతానా నీ మాట ఏంటా నేను చెప్తున్నాను. నేను కూడా ఒక నీకు డిపార్ట్మెంట్ నేను బాగా సపోర్ట్, నేను 100కి 100 సపోర్ట్. నేను దాగా అంటున్నా కదా, నేను దాగా నేను చెప్తున్నా కదా. వీళ్ళు చేసే హాస్టళ్లకు వీళ్ళు నేను ఒకటి చెప్తున్నా, నేను ఏమన్నా ఇయ్యా అవసరం అయితే సీఏ దగ్గరికి పోతా, ఎస్ఐ దగ్గరికి అన్నా. నువ్వు పొద్దున లేచి నీ దగ్గరికి నేను ఎందుకు ఇస్తా? నువ్వు సంచలి నా రైతు గురించి సీరియల్ తప్పుతారు, అన్ని తప్పుతారు. ఆగో ఏంటంటే మిస్టేక్ ఏంటంటే బాధ, అది రైతు బాధ. విషయం ఏంటంటే అయితే సీరియల్ చూసుకుంటూ కరెక్టే చూస్తుంది. అది ఏమైతుందంటే ఒక డాక్టర్ తెచ్చిపోతుండు, 10 ఎకరాల వాటికి తెచ్చిపోతుండు. పోసేవారికి మా ఆయనకి వచ్చినాయి, కాంట అయిపోతున్నాయి. రేపు వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని ఆవేదన. డాక్టర్లు అవసరం లేదు తెచ్చుకుంటా అంటే బాగా ఇస్తలేరే వీళ్ళు. ఎట్లుంది తెలుసా, వీడు ఇంకో దొంగ ఉన్నాడు ఇంట్లో. వీడు 130 ఉన్న నెంబర్కు బారదాన్ని ఏడుకో తెచ్చుకోమని చెప్తే వాడు తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, పీకిండు. మరి నాకు చెప్పాలి కదా, 115 చెప్పాలి కదా. రైటిక ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతు గన్నరాజు ఆత్మహత్య యత్నాన్ని తీవ్ర కలకలం రేపింది. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ రైతు ఆందోళన తీవ్ర చర్చనీయంగా మారింది. నెలల తరబడి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమస్యతో ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ రైతు గన్నరాజు ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డబ్బాతో నిరసన దిగడం ఉద్రిక్తకు దారితీసింది. రైతు గన్నరాజు ఆరోపణల ప్రకారం తాను తీసుకువచ్చిన ధాన్యానికి చాలా రోజులుగా కాంట వేయడం లేదని చెప్పి సీరియల్ ప్రకారం కాకుండా కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వాపోయాడు. ముఖ్యంగా ట్రాక్టర్లో ఉన్న రైతుల ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేస్తూ చిన్న రైతులకు పట్టించుకోవడం లేదని చెప్పి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తహసీల్దార్ సూచనలతోనే ఈ వివక్ష జరుగుతుందని చెప్పి కూడా రైతు ఆరోపించాడు. అయితే ఇక ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా బాగా రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అయితే మబ్బులు కమ్ముకు వంటి మబ్బులు వస్తున్న పరిస్థితులతో ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతుందన్న భయం రైతుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో తన ధాన్యం నష్టపోతుందనే ఆవేదనతో ఈ నిర్ణయానికి ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పి గన్నరాజు మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే రైతు పురుగుల మందు డబ్బాతో నిరసన దిగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు, రైతులను సముదాయించారు. అయితే ఆత్మహత్య యత్నానికి అడ్డుకున్న అధికారులు ఇట్లాంటి ఘటనలు ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పోలీసులు చెప్పడంతో అక్కడ సదుమనింది. అయితే ఈ ఘటనతో మరోసారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్యలు బహిర్గతమయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో జాప్యం రైతుల తృప్తికి మాత్రం కారణాలు అవుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 40% ధాన్యం ఇంకా కళ్ళాలపైన ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ అధికారుల మాత్రం కోఆర్డినేషన్ లేకనే జాప్యానికి కారణమవుతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.